అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మీద అయితే మనం వీడియో చేయబోతున్నాం అండి. ఇదేంటంటే ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళల కోసం, ఎవరైతే పొదుపు సంఘాల్లో మహిళలు అయితే ఉన్నారో అట్లాంటి వాళ్ళ కోసం ఒక మంచి గవర్నమెంట్ స్కీమ్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకి ఏంటంటే 40 లక్షల రూపాయల వరకు కూడాను సబ్సిడీ లోన్ అనేది వచ్చేటువంటి ఒక అవకాశం అయితే మనకు ఉంది. గవర్నమెంట్ అనేది మనకు కల్పించడం జరుగుతుంది. ఈ స్కీమ్ గురించి ఎక్కడా కూడాను స్కిప్ చేయకుండా అందరూ కూడాను పూర్తిగా చూసాను కదా ట్రై చేయండి. ఏదన్నా మీరు సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నా, లేకపోతే ఏదైనా చిన్న బిజినెస్ చేయాలనుకుంటున్నా, అట్లాంటి వాళ్ళందరికీ కూడాను మీ కళల్ని సాకారం చేసుకునే దానికోసం ఈ స్కీమ్ని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసాను కదా ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ ఒకసారి చూద్దాం. ఈ పథకం యొక్క వివరాలు ఒకసారి చూద్దాం. అంటే ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ అనేటివి ఎలా ఉన్నాయనే విషయానికి వచ్చినట్లయితే మనం క్లియర్గా ఒకసారి చూసినది ట్రై చేద్దాం. ఇక్కడ పథకం యొక్క వివరాలు వచ్చినట్లయితే మనకి ఈ యొక్క స్కీమ్ యొక్క నేమ్ వచ్చేసి పిఎంఎఫ్ఎంఈ అంటాం మనం. అంటే పిఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నమాట. ఇది ఏదైతే ఉందో చిన్న మైక్రో బిజినెస్ అన్నమాట. పెద్ద ఇండస్ట్రీస్ కాకుండా మైక్రో ఇండస్ట్రీస్ అంటే కుటీర పరిశ్రమలు అంటాం కదా, అట్లాంటి వాటికి సంబంధించి మనకు గవర్నమెంట్ అనేది లోన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకి సబ్సిడీ కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం పెట్టుబడిలో ఒక 10% అమౌంట్ అనేది మనమైతే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్గా మనమైతే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సపోజ్ నేను ఒక 10 లక్షలు లోన్ తీసుకున్నాను అనుకుంటే దాంట్లో ఒక 10% అంటే 1 లక్ష రూపాయలు అనేది నా వంతు నేను పెట్టుకున్నట్టుగా మనం చూపించాలి గవర్నమెంట్కి. దాని తర్వాత వచ్చినట్టయితే మనకు సబ్సిడీ, మనకేదైతే లోన్ అనేది బ్యాంక్ మిగిలిన 90% అమౌంట్ 9 లక్షలు అనేది మనకు బ్యాంక్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఆ శాంక్షన్ చేసిన అమౌంట్లో 35% అనే అమౌంట్ అనేది మనకు సబ్సిడీ రూపంలో మనకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 35% అమౌంట్ అనేది మనం తిరిగి బ్యాంకుకి అయితే చెల్లించాల్సిన పరిస్థితి లేదు. అందుకోసం ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో. ఓకేనా? పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళలు అయితే ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ స్కీమ్ని యూజ్ చేసుకునేదని ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఒక మంచి బిజినెస్ థాట్ ఉన్నట్లయితే మీరు ఓన్గా స్వయంగా ఎదిగేదాని కోసం ఒక మంచి అవకాశం మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది ఎవరు కూడాను మిస్ చేసుకోకుండా చూసుకునేదని ట్రై చేయండి. ఇది చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ ఉమెన్కి అయితే, అంటే వ్యక్తిగతంగా ఎవరన్నా ఆ గ్రూప్లో 10 మంది ఉంటారు కదా, ఆ పొదుపు సంఘాల గ్రూప్లో 10 మంది ఉంటారు. వాళ్ళలో అందరూ కాకుండా ఒక మహిళ మాత్రమే ముందుకు వచ్చి నేను ఈ బిజినెస్ చేసుకుంటానని మీరు ప్రపోజల్ పెట్టుకున్నట్టయితే మీకు 10 లక్షలని శాంక్షన్ జరుగుతుంది. ఓకేనా? 10 లక్షల రూపాయల వరకు మీకు గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. దాంతో అలా కాకుండా ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కలుసుకొని మేము ఏదైనా ఒక మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా చిన్న బిజినెస్ చేయాలనుకున్నామని చెప్పేసి మీరు కనుక ముందుకెళ్ళినట్లయితే గ్రూప్ మొత్తానికి కలిపి 40 లక్షల రూపాయల వరకు కూడాను ఈ లోన్ అమౌంట్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ 40 లక్షల్లో కూడా మీకు 35% అనేది సబ్సిడీ రూపంలో పోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇంకా చూసుకున్నట్లయితే ఏ వ్యాపారాలకు ఈ లోన్ అనేది మనకు వర్తిస్తుంది. ఫస్ట్ పాయింట్ మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎలాంటి వ్యాపారాలు చేస్తే మనకి ఈ లోన్ అనేది వస్తుంది. ఈ పాయింట్ అనేది మనం చాలా ఇంపార్టెంట్. అంటే ఎలాంటి బిజినెస్లకి ఈ లోన్ వస్తుంది అనేది క్లియర్గా ఒకసారి చూసుకునేది ట్రై చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పండ్లు కూరగాయలు ప్రాసెసింగ్ యూనిట్స్ అనమాట. అంటే పచ్చళ్ళు కావచ్చు, లేక పికిల్స్ కావచ్చు, ఏదైనా చిన్న ఉంటాయి కదా, అట్లాంటి సంబంధించిన వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం వాటికి సంబంధించి కూడా మనకి ఈ లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పిండి వంటలు కావచ్చు, అదే చిన్న చూస్తుంటాం కదా మనం, పిండి వంటలు కావచ్చు, మురుకులని, జంతికలని రకరకాలు ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ కూడాను పిండి వంటలు తయారు చేసేదాని ప్రాసెసింగ్ యూనిట్స్లో మనం పెట్టుకునే దానికోసం దాన్ని కూడా మనకి లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే రైస్ మిల్ కావచ్చు, అట్ట మిల్ కావచ్చు, లేకపోతే వచ్చేసి జొన్న ఉత్పత్తులు ఏదైతే ఉంటాయో వాటి రిలేటెడ్గా కూడా మనకి ఈ లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే పశువుల దానా కంపెనీ, అంటే పశువుల దానా తయారీ, అంటే పశువులకు సంబంధించి ఏదైతే ఉందో దానా తయారీ అన్నమాట. వాటికి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏదైతే తయారు చేసే యూనిట్స్ ఉన్నాయో అట్లాంటివి పెట్టుకునేదాన్ని కూడా మనకి ఈ యొక్క లోన్ అనేది మనకి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే నూనె మిల్లులు, అంటే రకరకాల మనకి పప్పు దినుసులు మన జరుగుతుంటాయి. వాటికి సంబంధించినటువంటి నూనెలు తయారు చేసి మనం మార్కెట్లో కూడా సేల్ చేయొచ్చు. అట్లాంటి యూనిట్స్ మనం పెట్టుకునేదాన్ని కూడా మనకి లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. పాల ఉత్పత్తులు, అంటే పాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో, నెయ్యి కావచ్చు, అదేవిధంగా పెరుగు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ లోన్ ద్వారా మనం పెట్టుకునేదానికైతే ట్రై చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే మాంసం మరియు చేపల ప్రాసెసింగ్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్. వీటన్నిటి కూడాను మనకి ఈ లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అందుకోసం ఎవ్వరు కూడాను మీ యొక్క మైండ్లో ఎలాంటిది, మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే మీ మైండ్లో ఆలోచన ఉన్నట్టయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ లోన్ని యూటిలైజ్ చేసుకునేది ట్రై చేయండి. ఎందుకంటే
35% అనేది చాలా ఎక్కువ అమౌంట్ అనమాట. సబ్సిడీ అంటే తిరిగి మనం దాన్ని బ్యాంక్కి అయితే చెల్లించాల్సిన పని లేదు. అదే 1 లక్ష రూపాయలు మీరు తీసుకున్నట్లయితే 35,000 రూపాయలు అనేది మీకు సబ్సిడీ రూపంలో క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మిగిలిన 65,000 రూపాయలు అనేది మీరు తిరిగి అయితే బ్యాంక్కి అయితే చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రయోజనాలు, మనకి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బెనిఫిట్స్ విషయానికి వచ్చినట్టయితే తక్కువ పెట్టుబడితో సొంత వ్యాపారం సాధించి పెట్టేదానికి ఒక మంచి అవకాశం అనేది మనకు దొరుకుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మహిళలకు ఆర్థికంగా వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి పథకాలను యూజ్ చేసుకుంటూ వాళ్ళు మంచిగా షైన్ అయ్యేదాని కోసం ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా పెరిగేదానికి అవకాశాలు కూడా చాలా మనకి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ని డెవలప్ చేసేదాని కోసం, వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ని బిల్డ్ చేసేదాని కోసం గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయంగా మనం దీన్ని భావించవచ్చు అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్. అంటే ఫస్ట్లోనే మనం చెప్పుకున్నాం PMFME అన్న మనం, ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్, చూసాం కదా, మైక్రో ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి. అంటే ప్రధానమంత్రి అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక పెద్ద స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. మహిళల సాధికారకు సంబంధించి ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి ఒక గొప్ప పథకంగా మనం అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే హౌ టు అప్లై. ఈ స్కీమ్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి? మీ సేవ దగ్గరికి వెళ్తే మనకి అప్లై చేస్తారా? అలా చేయరండి. మీ సేవ ద్వారా కావచ్చు, లేదా డైరెక్ట్గా బ్యాంక్ ద్వారా కూడా మనకి చేసేందుకు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం దీనికంటూ కొన్ని వెబ్సైట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్లో మనం లాగిన్ అయిన తర్వాత ఇది డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళకి మన డేటా మొత్తం కూడాను ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మన డేటా మొత్తం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడాను బ్యాంకుకి అయితే సిఫారసు చేస్తారు. వాళ్ళు పలానా బ్యాంక్కి వెళ్తే మీకు లోన్ ఇస్తానని చెప్పేసి వాళ్ళైతే మనకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అది వచ్చేసి DIC అంటాం మనం, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్, ఓకేనా, కమిషన్ అంటాం మనం. వాళ్ళకైతే ఇది వెళ్ళడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, PMFME.MOFPI.gov.in. అంటే ఈ వెబ్సైట్ ద్వారా కూడా మనం లాగిన్ అయ్యి మన యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనం సబ్మిట్ చేసినట్టయితే మనకి ఈ యొక్క బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే APFPS అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇంకొక పోర్టల్ ఉంది. దాని ద్వారా కూడా మనం అప్లై చేసుకునేందుకైతే ఒక అవకాశం అయితే మనకు ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకేనా. ఈ 2 వెబ్సైట్స్ ద్వారా మనం ఈ స్కీమ్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి పోయినట్టయితే అవసరమైన డాక్యుమెంట్లు, అంటే ఈ స్కీమ్కి అప్లై చేసే ముందు మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, డాక్యుమెంట్స్ అనేది మనకి చాలా అవసరం. ఇలాంటి డాక్యుమెంట్స్ అనేవి మనకు ఉండాలనేది, ఆ డాక్యుమెంట్స్ కూడా ఒకసారి చూద్దాం మనం. ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఐడి ప్రూఫ్ పరంగా చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ దాంతోపాటుగా మనకి బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, బ్యాంక్ యొక్క ఖాతా నెంబర్, అకౌంట్ నెంబర్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే మనం చూసుకున్నాం కదా, అంటే ఈ గ్రూప్ అన్నాం మనం, ఏ గ్రూప్ అన్నాం మనం చూసుకున్నట్టయితే డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి గ్రూప్, అంటే మీ గ్రూప్ కార్డు ఉంటుంది. ఆ గ్రూప్కి సంబంధించినటువంటి ఒక జెరాక్స్ కాపీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఓకేనా. దాంతోపాటుగా ఈ యొక్క మీరు ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రెడీ చేసుకొని, సపోజ్ ఒక పచ్చళ్ళ బిజినెస్ చేయాలనుకుంటే ఆ పచ్చళ్ళ బిజినెస్ సంబంధించి మీకు ఎంత ఖర్చు అవుతుంది, మీకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, మీరు ఎంతమంది చేస్తున్నారు, మీకు ఎంత ఖర్చు అవుతుంది, జీతాలు ఎంత అవుతాయి, ఇవన్నీ కూడాను క్లియర్గా ఒక ప్రాజెక్ట్ రూపంలో మనం రెడీ చేసి దీంతో పాటుగా మనం ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా కావాలంటే మీకు బ్యాంకుకి వెళ్ళి మీరు ఈ స్కీమ్కి సంబంధించి మీరు వివరాలు అడిగినా సరే వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసేందుకైతే ట్రై చేస్తారు. అందుకోసం ఎవరైనా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఓన్గా బిజినెస్ చేయాలి, ఏదైనా ఓన్గా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించాలనుకుంటే, మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నట్లయితే ఈ యొక్క స్కీమ్ని మీరు యూటిలైజ్ చేసుకునేది ట్రై చేయండి. ఎందుకంటే మీకు డిస్కౌంట్ కూడా మీకు వస్తుంది కాబట్టి, సబ్సిడీ కూడా మీకు వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా భావించి మీరు ముందుకెళ్ళినట్లయితే మీ యొక్క లైఫ్ అనేది బాగుండేదానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఎలా జరుగుతుంది. నెక్స్ట్ వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్, లాగిన్ అయిన తర్వాత ఇండివిజువల్గా కావచ్చు. ఫస్ట్ మనం ఇండివిజువల్గా అనుకుందాం. ఇందాక ఇండివిజువల్ అయితే మనకి 10 lakhs వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ మీద అయితే మనకి 40 lakhs వరకు రావడం జరుగుతుంది. అలా అనుకున్నప్పుడు ఇండిపెండెంట్గా అయితే మనం మనకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. అదేవిధంగా గ్రూప్ అయితే గ్రూప్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క పేర్లు కావచ్చు, మీ యొక్క గ్రూప్ పేరు కావచ్చు, ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్ అన్ని కూడాను క్లియర్ కట్గా అప్లికేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. వివరాలు నమోదు చేసిన తర్వాత డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో మనం అనుకున్నాక ఇందాక డాక్యుమెంట్స్ అవన్నీ కూడాను సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా దానికి యాడ్ చేయాల్సి వస్తుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది కూడా మనకి అప్లికేషన్లో అడగడం జరుగుతుంది. దాన్ని కూడా మనం యాడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
సబ్మిట్ చేసిన తర్వాత మనం అనుకున్నాం కదా ఇందాక డిఐసి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ లెవెల్ ఇండస్ట్రీస్ కమిషన్ అని చెప్పేసి వాళ్ళకైతే మన యొక్క డేటా మొత్తం కూడా వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిజంగానే ఇది జెన్యూన్ అనేది నిర్ధారించిన తర్వాత మనకి బ్యాంక్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాంక్ వెళ్ళిన తర్వాత మనకి ఈ లోన్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఆమోదం వచ్చిన వెంటనే బ్యాంక్ అనేది రుణం సబ్సిడీ కూడా మీకు ఎవరైతే వాళ్ళు డిఐసి అన్నారు డిఎల్ఐసి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఇండస్ట్రీస్ కమిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు పర్మిషన్ ఇవ్వగానే వెంటనే మీకు సబ్సిడీతో కూడుకున్నటువంటి రుణం అనేది వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీ అంటే మనకు 35% అని చెప్పుకున్నాం. అంటే లక్షకి 35,000 రూపాయలు అనేది మీరు తిరిగి బ్యాంక్కి అయితే చెల్లించాల్సిన పని లేదు. ఓన్లీ 65,000 మాత్రమే చెల్లిస్తారు. అలా మీరు ఎన్ని లక్షలు తీసుకుంటే అంత మీరు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే దీనికోసం మనం ఏం చేయాలి అంటే కాల్ టు యాక్షన్ పరంగా తీసుకున్నట్టయితే మనం ఏం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం అందరూ కూడాను ఈ యొక్క పథకం ఏదైతే ఉందో PMFME అనే పథకం ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకునేది ట్రై చేయండి. యూటిలైజ్ చేసుకున్నట్టయితే మీరు సొంతగా మీరు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది బిల్డ్ అవ్వడం జరుగుతుంది. మీరే ఒక 10 మందికి ఉపాధి కలిగించే విధంగా తయారైందని కూడా అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకోసం ఈ యొక్క స్కీమ్ని ఎవరు కూడాను స్కిప్ చేసుకోకుండా వదులుకోకుండా యూటిలైజ్ చేసుకునేది ట్రై చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఇంత ఆర్థికంగా వాళ్ళు సహాయం చేస్తున్నప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకున్నట్టయితే మీ యొక్క లైఫ్ అనేది బాగుండేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకోసం ఎవరు కూడాను ఈ స్కీమ్ని అయితే మిస్ చేసుకోవద్దు. అదేవిధంగా మీకు తెలిసిన డోక్రా గ్రూప్ మహిళలు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళందరితో కూడాను ఈ యొక్క స్కీమ్ని షేర్ చేసానికి అయితే ట్రై చేయండి. మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి కొంచెం యూటిలైజ్ అవుతుందన్నమాట, యూజ్ అవుతుంది. అలా యూజ్ చేసుకున్నట్లయితే మీకు మంచిగా మీరు కూడాను ఒక బిజినెస్ ఉమెన్గా కావచ్చు, ఒక మంచి ఎంటర్ప్రినర్గా ముందుకు వెళ్ళేదాని కోసం అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఓకేనా. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఈ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవాలంటే మాత్రం అందరికీ కూడా షేర్ చేస్తానికి ట్రై చేయండి. మన యొక్క వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. జై హింద్.